హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యువర్ మై డెవిల్. పెరట్లో ఉన్న తన బావ దగ్గరికి వెళ్ళగానే ఆర్యన్ శివానీని చూసి ఫాస్ట్గా తన ముందుకు వెళ్ళి తన్ని హగ్ చేసుకొని కన్నీరు పెట్టుకున్నాడు. శివాని పరిస్థితి కూడా అలానే ఉంది. ఆర్యాని దూరం జరిపి ఎలా ఉన్నావు బావా అంది తన కన్నీరు తుడుచుకుంటూ. ఆర్యన్ శివాని ఫేస్ని తన దోసిల్లోకి తీసుకొని నువ్వు ఎలా ఉన్నావు బంగారం, నిజంగా నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడిగాడు తన కళ్ళలోకి సూటిగా చూస్తూ. నీకు ఏమనిపిస్తుంది బావా, నేను నా భర్తతో సంతోషంగా ఉండడం లేదు అని అనిపిస్తుందా? అలాంటిదేమీ లేదు బంగారం, కానీ నీ మొహంలో కొత్త పెళ్లి కూతుర్లో ఉన్న సంతోషం కనిపించడం లేదు. నువ్వు ఆ రోజు ఆ పెళ్లికి వెళ్ళకపోతే ఈరోజు మనం ఇలా ఉండి మాట్లాడుకునే వాళ్ళం కాదు కదా. నువ్వు చెప్పింది నిజమే బావా. ఆ రోజు నేను ఆ పెళ్లికి వెళ్ళకపోతే ఈరోజు నా జీవితం ఇలా ఉండేదే కాదు. కానీ ఏదైనా మన చేతుల్లో అయితే లేదు కదా. నా తలరాతలో ఎలా రాసిందో అలానే జరుగుతుంది. అయినా నువ్వేంటి బావా ఇలా అయిపోయావు? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కన్నాను కదా. అవి పేకమేడల్లా కూలిపోవడంతో ఇలా ఉన్నాను అంతే. కొద్ది రోజులు ఇక్కడి నుండి దూరంగా వెళ్తే నా మనసు మారుతుందేమో. శివాని, నిజంగా నీ మనసు మారుతుందా బావా? ఆర్యన్ని చూస్తూ. మారడం కష్టమే కానీ మారాలి కదా. ఈ జన్మలో నువ్వు నా భార్యవి కావడం ఇక జరగదు. నిన్ను మర్చిపోవడం అంటూ జరగదు. కానీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నిన్ను మర్చిపోవాల్సిందే. ఆ మాట అనుకున్నప్పుడల్లా ఇక్కడ చాలా నొప్పిగా ఉంది అని తన గుండెల మీద చేయి పెట్టి బాధపడుతూ చెప్తున్నాడు ఆర్యన్. తన బావని అలా చూస్తున్న తనకి దుఃఖం పొంగుకొచ్చి ఆర్యన్ను హత్తుకొని నన్ను క్షమిస్తావా బావా? నా వల్లే కదా నీకు నరకం. వెళ్లే ముందర నీతో ఎన్నో ఊసులు చెప్పి వెళ్ళాను. కానీ తిరిగి వచ్చేటప్పుడు మరొకరి భార్యగా వచ్చాను. అంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది బావా. నా జీవితాన్ని మరొకరి చేతిలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయలేని నిస్సహాయత పరిస్థితుల్లో ఉన్న నన్ను క్షమించు. నిన్ను ఇలా పిచ్చివాడిని చేస్తున్నందుకు అని తన తల బాదుకుంటూ ఉంటే తన 2 చేతులు పట్టుకొని నువ్వు ఇలా బాధపడకు బంగారం, కొంచెం టైం పడుతుంది అంతే. నువ్వు నీ భర్తతో సంతోషంగానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అత్తయ్య చెప్పిన ప్రకారం మీ అత్తారిల్లు ఒక మహల్ లాంటిదని విన్నాను. అందులో మనుషులు కూడా చాలా మంచివాళ్ళని చెప్పింది అత్తయ్య. కానీ రుద్రాన్ని చూస్తుంటే కొంచెం భయంగా ఉంది. శివాని తన కన్నీళ్లు తుడుచుకొని అలాంటిదేమీ లేదు బావా. తన పైకి కోపంగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ చాలా సున్నితమైన మనసు. నన్ను ఇప్పటి వరకు ఎప్పుడూ కష్టపెట్టలేదు. ఆ పెళ్లి కూడా నేనెక్కడ తనకి దూరమైపోతానో అని బలవంతంగా చేసుకున్నాడు. తను నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు చెప్పేది నిజమే అయితే అంతకు మించి సంతోషం ఇంకొకటి లేదు. నేను రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. కొద్ది రోజులు బెంగుళూరు వెళ్ళాలి అనుకుంటున్నా. శివాని, నేను వచ్చినందుకే కదా బావా నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు? కాదురా, ఇక్కడే ఉండి నా మనసును కష్టపెట్టుకుంటూ నువ్వు మరొకరి భార్యగా నా కళ్ళ ముందు తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇద్దరికీ. అందుకే కొద్ది రోజులు అక్కడే ఉండి వస్తాను. అలాగే బావా, నీ ఇష్టం. నీ మనసుకి ఎక్కడైతే ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడికే వెళ్ళు. నా ఆలోచనలను పూర్తిగా దూరం చేసుకో. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా అక్కడ హ్యాపీగా ఉంటాను. తొందరలో నీ జీవితంలోకి నిన్ను ప్రేమించే భాగస్వామి రావాలని కోరుకుంటున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆర్యన్, అది జరుగుతుందా బంగారం? చెప్పు. రుద్ర దగ్గర నువ్వు ఎలా ఉన్నావో తెలుస్తుంది. అయినా కూడా నీ భర్తని ఎదుటివారి ముందు తక్కువ చేయాలి అనుకోవడం లేదు. నీలాంటి కుందనపు బొమ్మ నా జీవితంలో లేనందుకు కొంచెం బాధగానే ఉన్నా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి అని ఎల్లప్పుడూ కోరుకుంటాను అని తన లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి రూమ్కి వెళ్ళాడు ఆర్యన్. అభినయ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాక ఆ రోజు ఈవినింగ్ జై తన పేరెంట్స్ కలిసి విక్రమ్ ఇంటికి వెళ్ళారు. వాళ్ళని చూడగానే సాదరంగా ఆహ్వానించాడు. అభినయ తన బావని చూడగానే బావా అంటూ పరిగెత్తుకుని వెళ్ళి తనని హగ్ చేసుకుంది. జై కూడా హగ్ చేసుకొని ఎలా ఉన్నావు బుజ్జమ్మ అని ప్రేమగా తల నిమురుతూ ముద్దు పెట్టి అడిగాడు. నేను చాలా బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు? ఇంతలో సుబ్రహ్మణ్యం, సుజాత, ఏంటి బుజ్జమ్మ, మేం మీకు కనిపించడం లేదా? వచ్చి రాగానే మీ బావని అడుగుతున్నావు? వాళ్ళని చూసి అయ్యో సారీ అత్తయ్య, నేను అలా అనలేదు. బావను చాలా మిస్ అవుతున్నాను. ఎక్కడా? మీ బావతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావుగా. అయినా కూడా ఇలా దగ్గరగా చూడలేదు కదా ఎన్ని రోజులు. అందుకే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఇప్పుడు తీరిపోయింది అత్తయ్య. అత్తయ్యని హగ్ చేసుకొని తన మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. బావ చేయి పట్టుకొని ఎలా ఉంది నీకు కాబోయే భార్య? అభినయ అలా అడుగుతుంటే జైకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక నేనిప్పటి వరకు తన్ని చూడలేదు, తనతో మాట్లాడలేదు. ఒక్కసారే పెళ్లిపీటల మీద చూడాలి అనుకున్నా. ఆ మాటకి అభినయ షాక్ అయ్యి ఏంటత్తయ్య, బావ చెప్పేది నిజమేనా? మరి పెళ్లిపీటల మీద అమ్మాయి నచ్చకపోతే ఏం చేస్తావు బావా? అలాంటిదేమీ లేదు బుజ్జమ్మ. అమ్మకి తెలుసుగా నా భార్య ఎలా ఉండాలి అని. అందుకనే ఆ ఆప్షన్ పూర్తిగా వాళ్ళకే వదిలేశాను. తను ఎలా ఉన్నా నా భార్యగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. నిజంగా నువ్వు సూపర్ బావా. నిన్ను చేసుకుంటున్న అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. సుజాత, నువ్వు చెప్పింది కరెక్ట్‌రా. అమ్మాయి చాలా గుణవంతురాలు. జై పక్కన తను సెట్ అవుతుంది అని తన్ని చూడగానే మాకనిపించింది. అందుకే పెళ్లి ఖాయం చేసుకొని వచ్చాం. నీకోసమే ఆగాం.
ఇక నువ్వు కూడా వచ్చేసావుగా, తొందరలో పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించేస్తాం. ఏమంటావు? నేను కూడా అందుకోసమే వెయిట్ చేస్తున్నా అత్తయ్య. ఎంత తొందరగా బావ పెళ్లి జరిగితే అంత బాగుంటుంది. జై అమ్మా! పల్లవిని, పిల్లల్ని చూద్దాం పద. మీరిద్దరూ మళ్ళీ మాట్లాడుకోవచ్చు అని అందరూ కలిసి పల్లవి రూమ్‌కి వెళ్లారు. అక్కడ పిల్లల్ని చూసి పల్లవిని పలకరించి మళ్ళీ అందరూ వచ్చి హాల్‌లో కూర్చున్నారు. ఇంతలో విక్రమ్ పేరెంట్స్ కూడా వచ్చి జై వాళ్ళని పలకరించారు. అభినయ, విక్రమ్ అమ్మగారు, అభినయ మీ అత్తయ్య, బావ వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా అలాగే కూర్చోబెట్టావేంటి అనడంతో అప్పుడు తనకు గుర్తొచ్చింది. అయ్యో! సారీ అత్తయ్య మర్చిపోయాను అని ఫాస్ట్‌గా కిచెన్‌లోకి వెళ్లి జ్యూస్ తీసుకొని వచ్చింది అందరికీ. విక్రమ్, అమ్మా! అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేయమని మెయిడ్స్‌కి చెప్పు అనడంతో అలాగే కన్నా అని తను కిచెన్‌లోకి వెళ్ళింది. తన వెనకే అభినయ కూడా వెళ్లి ఏమేమి చేయాలో లిస్ట్ చెప్పి ఇద్దరూ కలిసి హాల్‌లోకి వచ్చారు. డిన్నర్ వరకు మాట్లాడుతూనే ఉన్నారు అందరూ. తర్వాత జై వాళ్ళు ఇక మేము వెళ్ళొస్తాం బుజ్జమ్మ అని చెప్పి వెళ్తుంటే, మళ్ళీ ఎప్పుడు వస్తావు బావ? ఈసారి మేము కాదే నువ్వు రావాలి. జై పెళ్ళికి ముహూర్తాలు పెట్టాలనుకుంటున్నాం కదా! నువ్వు నీ భర్త ఇద్దరు పక్కనే ఉండాలి అనడంతో అభినయ విక్రమ్‌ని చూడగానే తను చిన్నగా కళ్ళు ఆర్పాడు. అభినయ హ్యాపీగా అలాగే అత్తయ్య తప్పకుండా వస్తాము అంది. అలా అభినయని పలకరించి జై వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఆర్యన్‌తో మాట్లాడి రూమ్‌కి వచ్చిన శివానీని కోపంగా చూస్తూ ఉన్నాడు రుద్ర. కానీ శివాని తనని గమనించలేదు. మెల్లగా రుద్ర దగ్గరికి వెళ్ళి లేచారా, మీకోసం టీ ఇంకా స్నాక్స్ తీసుకొని వస్తాను అని కిందకి వెళ్తున్న శివాని చెయ్యి వెనకకు మడిచి తన మీదకి లాక్కున్నాడు రుద్ర. ఆ పట్టులోనే తను ఎంత కోపంగా ఉన్నాడో అర్థం అవుతుంది. ఆ నొప్పిని భరించలేని శివాని, ఏమైందండి, ఎందుకు అంత కోపంగా ఉన్నారు మీరు? ప్లీజ్, చాలా నొప్పిగా ఉంది అని అంటున్న శివానీని చూస్తూ, వాడిని కౌగిలించుకున్నప్పుడు చాలా తీయగా ఉందా, నేను పట్టుకుంటే నొప్పిగా ఉందా అంటున్నావు? ఆ మాటకి శివాని వణికిపోయింది. అంటే మేం మాట్లాడిన మాటలన్నీ విన్నారా మీరు? వినడం కాదు, మీరిద్దరూ కౌగిలించుకోవడం కూడా చూశాను. వాడికి దూరంగా ఉండలేకపోతున్నావా నువ్వు? నాతో సంతోషంగా లేవా అని అన్నాడు రుద్ర. శివాని, అలాంటిదేమీ లేదు. నేను మా బావకి నచ్చచెప్తున్నా. నన్ను మర్చిపొమ్మని. తను కూడా అందుకు ప్రయత్నిస్తా అని చెప్పాడు. అంతే, అంతకుమించి మా ఇద్దరి మధ్యలో ఇంక ఏమీ లేదు. నమ్మండి అంది శివాని. రుద్ర కోపంగా శివాని పెదవులు అందుకుని మీదకు చేరాడు. శివాని ఎంత వద్దంటున్నా వినకుండా తనని బలవంతంగా సొంతం చేసుకున్నాడు. శివాని మీద ఉన్న కోపం అంతా తన ఒంటి మీద చూపించాడు. తన ఒళ్ళంతా పంటి గాయాలతో చాలా నొప్పిగా ఉంది. ఎప్పుడూ ప్రేమతో దగ్గర అయ్యే రుద్ర ఈరోజు కోపంతో తనకి నరకం చూపించాడు. సారీ బేబీ, నువ్వు వాడిని హగ్ చేసుకోగానే చాలా కోపం వచ్చింది నాకు. అందుకే నీతో ఇలా బిహేవ్ చేశాను. ఇంకోసారి వాడి దగ్గరలో కనిపించావే అనుకో, అదే వాడికి చివరి రోజు అంటూ తను వాష్రూమ్కి వెళ్ళాడు. రుద్ర అలా వెళ్ళగానే శివాని తన నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. రుద్ర బలవంతం చేయడం వల్ల ప్రైవేట్ పార్ట్ చాలా నొప్పిగా ఉంది. రుద్ర రాగానే ఏడుపు ఆపేసి తన ఒంటికి బెడ్షీట్ చుట్టుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఏడుస్తూ దాని కిందనే కూర్చుంది. ఎందుకు రుద్రగారు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు నాతో? నా ఇష్టంతో పని లేకుండా నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూసింది లేదు. కానీ మీరు నన్ను ఇంతకు ముందే చూశాను అని ఎత్తుకెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. మేము పేదవారమని మీ మీద ఎటువంటి కేసు పెట్టలేము అని మా నోళ్లు మూయించారు. మా అమ్మ నాన్నని చంపేస్తానని బెదిరించి నన్ను మీ దగ్గరే ఉండేలా చేశారు. కానీ ఈరోజు మా బావతో మాట్లాడాను అని మీరు నా ఒంటి మీద ఇలా గాయాలు చేస్తారు అని ఎప్పుడూ అనుకోలేదు. మీ మీద ఇప్పుడే మొదలవుతున్న ప్రేమని పూర్తిగా మీరే చంపేశారు. కేవలం మీ ముందు ఉండేది ఒక బొమ్మ మాత్రమే. మీరు ఏం చేసినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాను ఈ రోజు నుంచి అని ఒక 1 అవర్ అలా షవర్ కిందనే ఉండి స్నానం చేసి బయటికి వచ్చింది. తన అమ్మగారు పిలుస్తుండడంతో కిందకి వెళ్ళింది. ఏమైంది శివాని, ఎంతసేపు నుంచి పిలుస్తున్నా పలకడం లేదు? నేను స్నానం చేస్తున్నానమ్మా, ఆయన పడుకున్నారు. ఇదిగో ఈ టీ ఇంకా స్నాక్స్ తీసుకెళ్ళి అల్లుడి గారికి ఇవ్వు అనడంతో అవి తీసుకెళ్ళి రుద్ర ముందు పెట్టింది. మౌనంగా ఇంకొక మాట కూడా మాట్లాడలేదు శివానీని చూస్తూ ఉన్నాడు తప్ప రుద్ర కూడా మాట్లాడలేదు. అలా ఆ రోజు రాత్రి అందరూ కలిసి డిన్నర్ పూర్తి చేసిన తర్వాత రుద్ర రూమ్కి వెళ్ళిపోయాడు. శివాని కూడా వెనకనే వెళ్తుంటే తన అమ్మగారు తనని పిలిచి, నీతో అల్లుడు గారు సఖ్యంగానే ఉంటున్నారా? నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడిగింది. అలాంటిదేమీ లేదు అమ్మా, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని అనడంతో తను కొంచెం ఊపిరి పీల్చుకొని, నీ విషయంలో చాలా భయంగా ఉంది శివాని. కానీ నీ నోటి నుండి ఈ మాట విన్న తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు నువ్వు తన దగ్గర ఎలా ఉన్నావు? మమ్మల్ని అక్కడికి బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఎలాంటి వాడో ఏమో
నా కూతురు తనతో సంతోషంగా ఉంటుందో లేదో అనుకున్నా. కానీ నువ్వు చెప్పిన మాటలతో మనసుకి హాయిగా ఉంది అంటూ మీ పెళ్లి ఎలా జరిగినా ఇప్పుడు నువ్వు తన భార్యవి. భూపతి ఇంటికి కోడలివి కాబట్టి వారికి ఎటువంటి మచ్చ రాకుండా మంచిగా మసులుకో శివాని అని తన తల్లి తన భర్తతో ఎలా ఉండాలో అని అన్ని విషయాలు చెబుతూ తన తలలో మల్లెపువ్వులు పెట్టి చేతిలో పాల గ్లాస్ పెట్టి వెళ్ళు అల్లుడు గారు నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని అంది. శివాని ముందుకు వెళ్తూ ఒక విరక్తి నవ్వు నవ్వి నేను సంతోషంగా లేను, నేను అక్కడ సంతోషంగా లేను అని మీకు తెలిస్తే ఇక్కడ మీరు కూడా సంతోషంగా ఉండలేరమ్మా. అందుకే అలా చెప్పాను. రూమ్లోకి వెళ్ళింది. రుద్ర బాల్కనీలో సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. రూమ్లోకి వచ్చి పాల గ్లాస్ టేబుల్ పైన పెట్టి డోర్ లాక్ చేసింది శివాని. సిగరెట్ తాగి పక్కకు పడేసి రూమ్లోకి వెళ్ళాడు. తన తలలో మల్లెపూలు పెట్టుకుని రావడంతో శివానీని చూస్తూ ఉన్నాడు రుద్ర. ఇప్పుడు బెడ్ దగ్గరికి వెళ్ళాలి అంటే శివానీకి భయంగా ఉంది. ఇందాక జరిగింది గుర్తుకు రాగానే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. రుద్ర తనని ఇబ్బంది పెడతాడేమో అని రుద్ర తన దగ్గరికి వచ్చి తన నడుము పట్టుకుని మీదకి లాక్కున్నాడు. తన భయాన్నంతా పిడికిల్లో బంధించి పట్టుకుంది శివాని. తన వేలితో తన మొహం మీద చిన్నగా రాస్తూ అలా ఆ చేతిని మెడ మీదకు తెచ్చాడు. శివానిని చూస్తూ ఉన్నాడు రుద్ర. కానీ తన కళ్ళు మూసుకొని ఉంది తప్ప రుద్రను చూడలేదు అన్న కోపంతో గట్టిగా తన నడుముని ప్రెస్ చేశాడు. వెంటనే కళ్ళు తెరిచి చూసింది శివాని. అప్పుడు తన పెదవులపై ఒక శాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. నువ్విలా నన్ను చూడకుండా బలవంతంగా కళ్ళు మూసుకోవడం నాకు నచ్చలేదు స్వీటీ అంటూ మెల్లగా తన పెదవులు అందుకొని ముద్దు పెట్టి తన ఒంటి మీద ఉన్న బట్టలను వేరు చేసి మరోసారి శివానీని అల్లుకుపోయాడు. రుద్ర సాయంత్రం చేసిన దానివల్ల తన ఒంట్లో ఉన్న ఓపిక అంతా పూర్తిగా నశించిపోయింది. ఇప్పుడు మరోసారి రుద్ర తనకి దగ్గర కావడంతో ఉన్న ఓపిక మొత్తం పోవడంతో మెల్లగా స్పృహ తప్పి పడిపోయింది శివాని. రుద్ర మాత్రం శివాని అలా కళ్ళు మూసుకుంది అని అనుకుని తనతో సుఖతీరాల్లో మునిగిపోయాడు. అలా ఎప్పుడో తెల్లవారుజామున శివానీని వదిలి పక్కకు చేరి తన్ని హత్తుకుని నిద్రలోకి జారుకున్నాడు. జై, అభినయ్ని కలిసి వచ్చిన మరుసటి రోజు ఆరాధ్య జైకి కాల్ చేసి తను ఒక ప్లేస్ చెప్పింది. అక్కడ కలుద్దాము అని. జై అలాగే అని చెప్పి తను చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు. అది ఒక కాఫీ షాప్. తను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఆరాధ్య ఇంకా రాకపోవడంతో విసుగు చెందిన జై తనకి ఫోన్ చేశాడు. కానీ అటువైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంకా కోపం చిరాకు వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయే ముందు ఫాస్ట్గా తన ముందుకు వచ్చి ఎంది ఆరాధ్య. అంత ఫాస్ట్గా ఆయాసపడుతూ తన ముందుకు వచ్చిన ఆరాధ్యను చూశాడు జై. ఏమైంది, ఎందుకు అంత కంగారుగా వచ్చావు? నువ్వు నా కోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నావు కదా జై. నేను వచ్చిన ఆటో మధ్యలో ఆగిపోయింది. అక్కడి నుంచి ఇంకా ఏ ఒక్క ఆటో కూడా బుక్ అవ్వలేదు. అందుకే అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెడుతూ రావడం వల్ల ఇలా అయింది. పిచ్చా నీకేమైనా? అంత దూరం నుంచి ఎలా వచ్చావు? నాకు ఒక కాల్ చేయొచ్చుగా, నేను ఫోన్ చేస్తున్నా రెస్పాన్స్ ఇవ్వడం లేదు అని మధ్యలో నీకు ఏమన్నా అయి ఉంటే అని కోపంగా ఆరాధ్య మీద అరిచాడు. షాప్లో ఉన్న వాళ్ళందరూ జైని చూశారు. సారీ అని చిన్నగా అంది ఆరాధ్య. తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సరే నాతో ఏదో మాట్లాడాలి అని చెప్పావు కదా, లవ్ యూ జై అంది ఆరాధ్య. ఆ మాటకి ఒక్క క్షణం ఆరాధ్య కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు జై. ఇంతలో వెయిటర్ వచ్చి ఆర్డర్ సార్ అనడంతో ఈ లోకంలోకి వచ్చి 2 కాఫీ అని చెప్పాడు. నీకు పెళ్లి సెట్ అయిందని చెప్పావు కదా ఆరాధ్య, మరి ఏంటిది అని అడిగాడు చిరాకుగా. పెళ్లి తర్వాత నిన్ను కలుస్తానో లేదో, నా మనసులో ఉన్న మాటలు చెప్తానో లేదో తెలియదుగా జై. అందుకే నీతో మాట్లాడాలని నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పాను. ఆఫీస్లో కొలీగ్స్ అందరికీ మీటింగ్ ఉంది అని వేరే ఊరు వెళ్ళాలని చెప్పి నేను నా పేరెంట్స్ని ఒప్పించి నిన్ను కలవడానికి ఇక్కడికి వచ్చాను. జై, ఇప్పటికన్నా నా మనసులో ఉన్న మాటని చెప్పని నువ్వు ఇలా చిరాకు పడుతూ ఉంటే నేనెప్పటికీ నా మనసులో ఉన్న మాటలు నీతో చెప్పలేను. సరే చెప్పు అని అనడంతో మీ ఇంట్లో నీకు సంబంధాలు చూస్తున్నప్పుడు ఒక్కసారి కూడా నేను నీ మదిలో మెదల్లేదా? నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమించాను. నీ మరదల్ని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో కూడా నువ్వు తనతో సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నానే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని అనుకోలేదు. తనతో పెళ్లి క్యాన్సిల్ అయ్యి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు కూడా నీకన్నా నేను ఎక్కువ బాధపడ్డాను. నువ్వు తన్ని మర్చిపోయి మునుపటిలా మారతావు అని నా ప్రేమతో నీకు దగ్గర అవ్వాలని చూశాను. అయినా కానీ నువ్వు కనీసం నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. ఆడపిల్లల్ని నీకు ఎన్ని విధాలుగా దగ్గర అవ్వాలి అని ట్రై చేసినా కూడా నువ్వు నాకు దూరం అవుతూనే ఉన్నావు. నేను నీకు నచ్చలేదా అని అడిగింది బాధగా. ఆ మాటకి జై తన్ని చూస్తూ అలాంటిదేమీ లేదు ఆరాధ్య. అమ్మకి మాట ఇచ్చాను నువ్వెవరిని చూసినా పెళ్లి చేసుకుంటాను అని. అందుకే వాళ్ళకి నీ గురించి చెప్పలేదు అంతే. ఆరాధ్య సంతోషంగా అయితే నువ్వు నా గురించి ఆలోచించావన్నమాట. మరి నీ పేరెంట్స్కి ఒక మాట నా గురించి చెప్తే నా ప్రేమను అర్థం చేసుకునేవారేమో కదా జై. ఇప్పటికీ ఆలస్యం అవ్వలేదు. ప్లీజ్ నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తావా? ఆంటీ అంకుల్తో నేను మాట్లాడతాను
అని తన చెయ్యి పట్టుకొని వేడుకుంటున్న ఆరాధ్యను చూస్తూ, నిజంగానే నీకు పిచ్చి పట్టిందా? ఆ అమ్మాయితో నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు నేను కాదు అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మరి నా పరిస్థితి ఏంటి జై? నువ్వే చెప్పు. నిన్నే పిచ్చిగా ప్రేమించానుగా. మరి నేనేమైపోవాలి? జై కోపంగా, ప్లీజ్ ఆరాధ్య, నాకు చిరాకు తెప్పించకు. చివరిసారిగా నీతో మాట్లాడాలి అంటే నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్విలా నన్ను విసిగిస్తూ ఉంటే వెంటనే వెళ్ళిపోతాను అని అనడంతో బాధగా తన కన్నీళ్లు తుడుచుకొని పెదవులపై చిరునవ్వుతో, అలాగే జై, చివరిసారిగా నిన్నొకటి అడగొచ్చా? కానీ నువ్వు కాదని అనకూడదు ప్లీజ్. జై కళ్ళార్పడంతో, ఆరాధ్య, ఒక నైట్ నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తావా అన్న వెంటనే జై కోపంతో తన పిడికిలు బిగించాడు. వాట్ యు మీన్ ఆరాధ్య అని చాలా కోపంగా అన్నాడు. ఐ మీన్ నువ్వు ఒకరోజు నాతో ఉంటావా అని జై. అంతేకాని ఇంకో అర్థం కాదు. నేను మరి అంత చీప్ మనిషిని కాదు జై. ఇంతలో కాఫీ రావడంతో ఇద్దరు కాసేపు మౌనంగా ఉండి కాఫీ పూర్తి చేశారు. జై, చివరిసారిగా నీకు చెప్తున్నది ఒకటే ఆరాధ్య, నీకు మీ పేరెంట్స్ చూసిన అబ్బాయి కరెక్ట్, నాకు మా పేరెంట్స్ చూసిన అమ్మాయి కరెక్ట్. ఇందులో మార్పు లేదు. నువ్వు కూడా నీ జీవితంలో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే మనం ఆఖరిసారి కలవడం. ఇంకోసారి ఫోన్ చేసి నన్ను మాత్రం విసిగించుకు అంటూ కాఫీకి మనీ పే చేసి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు జై. కానీ తన మనసంతా చాలా గందరగోళంగా ఉంది. బైక్ మీద ఎటు వెళ్తున్నాడో కూడా తెలియదు. అలా వెళ్ళిపోతున్నాడు అంతే. జై అలా వెళ్ళగానే తన అత్తయ్యకి కాల్ చేసి, నీ కొడుకు చాలా మొండివాడు, నేను ఎంత ఫీలింగ్తో మాట్లాడుతున్నా కూడా కొంచెం కూడా కరగలేదు, బండరాయి అని తిడుతున్న ఆరాధ్య మాటలకి సుజాత, అబ్బా ఆపవే నీ గోల, వాడి గురించి తెలిసేగా వాడిని ఇష్టపడ్డావు, మరి ఏంటిది? ఇష్టపడ్డాను కాబట్టే భరిస్తున్నా. పెళ్లిలో నా మొహం చూసినప్పుడు మీ అబ్బాయి ముఖం చూడాలి, ఇక ఎలా ఉంటాయో ఏమో. బాబు, వాడికి ఇంతవరకు తెలియకుండా బానే మేనేజ్ చేశాం. పెళ్లిలో వాడి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి మరి? అందుకు కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచించు అత్తయ్య. నీ కొడుకు ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లోనే బయటికి వెళ్ళిపోయాడు. ఆఖరికి నాతో ఒకరోజు గడుపుతావా అని కూడా అడిగాను. అప్పుడు తన కళ్ళలో చూడాలి. అబ్బో! ఎంత కోపంగా చూశాడో. నన్ను చుట్టూ ఎవరు లేకపోతే చంపేసేవాడు తెలుసా? అయినా నీకు బుద్ధి లేదా అని అలా అలానేనా అడిగేది? మరి ఏం చేయమంటావు? అప్పుడన్నా ఒక మాట మాట్లాడతాడేమో అని అనుకున్నా. అప్పుడు కూడా కరగలేదు నీ బండరాయి కొడుకు. సరే, ఇక వాడిని తిట్టింది చాలు గాని అక్కడే ఉండు. నీకోసం అభినయ వస్తుంది. తనని, నిన్ను తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఓకేనా? అలాగే అత్తయ్య. బాయ్. ఏమైంది? నాకు తను చెప్పినట్టుగా నేను తన్ని ప్రేమిస్తున్నానా? కానీ నా మనసు అందుకు అంగీకరించడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఒకచోట బైక్ ఆపి దాని మీద కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియదు. బాగా చీకటి పడ్డంతో తన అమ్మ ఫోన్ చేసి, ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఉదయం అనంగా వెళ్ళావు, ఇంకా ఇంటికి రాలేదు అని కంగారుగా అడుగుతుంటే, అప్పుడు టైం చూసి, షిట్, అర్జెంట్ పని ఉండి బయటకు వచ్చాను, కాసేపట్లో వస్తాను, కంగారు పడకు అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. అభినయ కేఫ్లో ఉన్న ఆరాధ్యకి కాల్ చేసి, నేను బయట వెయిట్ చేస్తున్నా అని అనడంతో ఆరాధ్య వెంటనే ఆ కా ఆ కార్ దగ్గరికి వెళ్ళి లోపల కూర్చుంది. అభినయని చూడగానే హగ్ చేసుకొని, ఎలా ఉన్నావ్ అని అడిగింది. నాకే, నేను చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావ్? ఇంతకీ మా బావ ఏమంటున్నాడు? జై ఇప్పుడు తన ఆలోచనలతో సతమతమవుతున్నాడు అనిపిస్తుంది. ఒక పక్క తన పేరెంట్స్ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ తన మనసులో నేనున్నాను అన్న విషయం గ్రహించలేకపోతున్నాడు. ఈ సమయంలో మీరు చూసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను అంటే ఆంటీ, అంకుల్ ఎక్కడ బాధపడతారు అని రీసెంట్‌గా ఆంటీకి కూడా హార్ట్ అటాక్ వచ్చింది కదా! ఆ భయం కూడా జైలో కనిపిస్తుంది అభినయ. అందుకే నాకు ఓకే చెప్పలేక, ఆ పెళ్లి వద్దనలేక పాపం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు కూడా తన ఇంటికి అయితే వెళ్ళి ఉండడు. అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళుంటాడు. కావాలంటే ఆంటీకి ఫోన్ చేసి అడుగు. అభినయ వెంటనే సుజాత గారికి కాల్ చేసి, అత్త, బావ ఇంటికి వచ్చాడా అని అడిగింది. ఇంకా లేదే, ఏమైంది? వాడు ఆరాధ్యతో మాట్లాడాడా? అత్తయ్య, నేను తన దగ్గరే ఉన్నాను. నేను ఇంటికి వెళ్ళాక మీకు కాల్ చేస్తాను. సరేనా? అలాగే లేవే. ఇప్పుడు వాడు ఇంటికి రాలేదంటే ఎక్కడికో వెళ్ళి ఉంటాడు. కాసేపు ఆగి నేనే కాల్ చేస్తాను. అభినయ కాల్ కట్ చేసి, ఇంటికి రాలేదంట ఆరాధ్య. అయితే తను ఎటో వెళ్ళి ఉంటాడు. ఈవినింగ్‌కి ఇంటికి వెళ్ళిపోతాడు చూడు. పర్లేదు, మా బావ గురించి అన్ని విషయాలు బాగానే తెలుసుకున్నావు. మీ బావని ఇప్పటినుంచా నేను ప్రేమిస్తుంది. తను జాబ్‌లో చేరిన మొదటి రోజు నుంచి తనకి పడిపోయాను. నేను అంత పిచ్చి నాకు మీ బావంటే. నీతో పెళ్లి అనుకున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. అయినా కానీ మనల్ని ప్రేమించే వాళ్ళకన్నా మనం ప్రేమించే వాళ్ళు మనకు దొరకడం అదృష్టం అనుకొని వదిలేసా. నాకు లైఫ్‌లో ఇంకొకరు దొరకకపోరా అని ఆలోచించా. కానీ జైని మర్చిపోవడం చాలా కష్టంగా అనిపించింది. ఆ కొద్ది రోజులు కొన్ని కొన్ని సార్లు సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నా. కానీ అమ్మానాన్నలు గుర్తొచ్చి ఆగిపోయా.
కానీ ఎప్పుడైతే మీ పెళ్లి క్యాన్సిల్ అయిందని తిరిగి వచ్చాడో అప్పటినుంచి ఇంక నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇలా అయినా ఈసారి జైని వదులుకోకూడదు. నా ప్రేమతో తిరిగి దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ మీ బావ చాలా మొండోడు తెలుసా? నేను వెంట పడుతున్నా కానీ నా వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. ఇప్పుడు ఒక నైట్ నాతో స్పెండ్ చేస్తానవా అని కూడా అడిగాను. కోపంగా నన్ను చంపేసేలా చూసి మా అమ్మానాన్నలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు కూడా మీ అమ్మానాన్నలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో అని ఒక హీరోలాగా బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అభినయ బాధగా ఆరాధ్య చెయ్యి పట్టుకొని నా వల్లే బావ జీవితం ఇలా అయిందని నేనెన్నో సార్లు బాధపడ్డానో తెలుసా? కానీ బావని కూడా ఒక అమ్మాయి ఇష్టపడుతుంది అని తెలిసి చాలా అంటే చాలా సంతోషపడ్డా. విక్రమ్ గారు ఈ విషయం చెప్పగానే నీ ఫోటో అడిగా. నిన్ను చూడగానే అనిపించింది మా బావకి తగ్గ జోడి అని. ఎలాగైనా బావకి నీకు ముడి పెట్టాలని అనుకున్నా. నాకన్నా ముందే మా ఆయన ఒక అడుగు ముందే ఉన్నాడు. అందుకే నీ గురించి బావ గురించి అన్నీ తెలుసుకొని నాన్న వాళ్ళకి చెప్పారు. నేను కూడా చెప్పాను అత్తయ్యకి నీ గురించి. అత్తయ్య కూడా చాలా ఆనందపడింది. బావని కూడా ఒక అమ్మాయి ప్రేమిస్తుందంటే. కానీ బావ మీద చాలా కోపం వచ్చింది. తనకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. పెళ్లి చూపులకి వెళ్తున్నామని చెప్పినా కూడా ఎందుకిలా చేస్తున్నాడు అని అత్తయ్య మనసులో బాధపడుతుంది. నిన్ను చూడగానే అత్తయ్యకి చాలా అంటే చాలా నచ్చేసావంట. తెలుసా? మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నీ గురించి ఎంత గొప్పగా చెప్పిందో. కానీ నీ పేరు మాత్రం చెప్పలేదు. నీ గురించి చెప్తున్నప్పుడల్లా బావ మొహంలో ఏమన్నా తేడా కనిపిస్తుందేమో అని చూశాను. కానీ బావ ఇప్పుడు ఎలా ఉండలేదు ఆరాధ్య. చాలా చాలా సరదాగా ఉండేవాడు తెలుసా? కేవలం నా వల్ల మారిపోయాడంటే చాలా కష్టంగా ఉంది. నాకెలాగైనా మా బావని ఇదివరకట్లా చూడాలని ఉంది. తను నాతో చాలా సరదాగా ఉండేవాడు తెలుసా? అభినయ అలా బాధగా చెప్తుంటే ఆరాధ్య నువ్వు ఇలా బాధపడడం కూడా మీ బావకు నచ్చదు అభినయ. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలనే కదా నిన్ను అంత ప్రాణంగా ప్రేమించిన వాడు విక్రమ్ గారికి వదిలేశాడు. లేకపోతే నీకోసం గొడవపడి నిన్ను తనతో తీసుకొచ్చేవాడు కదా! నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉన్నావని తను కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నాడు. పెళ్లి క్యాన్సిల్ అయిన కొన్ని రోజుల తర్వాత ఆఫీస్‌కి వచ్చిన జై చాలా మూడీగా ఇప్పుడు బా ఎప్పుడు బాధగా ఉండేవాడు. ఆ గడ్డం పెంచి సేమ్ పిచ్చోడిలాగానే. కానీ ఈ మధ్య తను మారిపోయాడు అంటే నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉన్నావు అని తెలిసే ఉంటుందిగా. అందుకే తను నిన్ను కొంచెం కొంచెంగా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేడు. అభినయ నువ్వు తన మొదటి ప్రేమ. దాన్ని అలాగే తన మనసులో పదిలంగా దాచుకుంటాడు. అందువల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తన మనసులో నాకు ఒక స్థానం ఏర్పడితే చాలు. తను నిన్ను మనసులోనే పూజించి నాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. నిజం చెప్తున్నా నీ వల్ల మీ ఇద్దరు ఫ్యూచర్‌లో బాధపడతావేమో అని నువ్వు కూడా ఎప్పుడు అనుకోకు. మీ బావ నిన్నయితే మర్చిపోవడం జరగదు. అందుకే చెప్తున్నా అన్నీ తెలిసే జైని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ప్రేమిస్తూనే ఉంటాను కూడా. అభినయ ఆరాధ్యతో నిజంగా మా బావ చాలా అదృష్టవంతుడు. నీలాంటి అమ్మాయిని ఇలా ఈ విధంగా అర్థం చేసుకునే అమ్మాయి తన జీవితంలోకి రావడం ఇప్పుడు నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. తెలుసా? ఇన్ని రోజులు ఎంత సంతోషంగా ఉన్నా బావ జీవితం నా వల్ల ఇలా అయిందని చాలా బాధగా ఉండేది. కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎంత తొందరగా మీ పెళ్లి చేయాలి అనిపిస్తుంది తెలుసా? మొన్న అత్తయ్యకి చెప్పాను. ఎప్పుడు ముహూర్తాలు చూస్తున్నారు అని. మీకోసమే ఇన్ని రోజులు ఆగాము బుజ్జమ్మ. ఇక తొందరగా పెళ్లి పనులు మొదలు పెడతామని చెప్పారు. ఆ తరుణం తొందరగా రావాలి అని కోరుకుంటున్నాను. ఇలా వారు మాట్లాడుతూ ఉండగానే డ్రైవర్ ఇంటి ముందు కారు ఆపి మేడం వచ్చేసాం అని చెప్పడంతో ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు. జై అమ్మ కాల్ చేయడంతో అప్పటి వరకు ఉన్న ఆలోచనలు మాని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి రాగానే సుజాత ఏమైంది కన్నా ఎప్పుడో ఉదయం అనగా వెళ్ళావు. నేను ఫోన్ చేసేంత వరకు ఇంటికి రావాలని తెలియదా? ఏమైంది? నీ ఫేస్‌లో డల్‌నెస్ కనిపిస్తుంది. ఏమన్నా ప్రాబ్లమా? అని అడిగింది. జై అలాంటిది ఏం లేదమ్మా. ఏదో ఆఫీస్ టెన్షన్ అంతే. రేపు నేను, మీ నాన్నగారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ పెళ్ళికి ముహూర్తాలు ఫిక్స్ చేయాలని అనుకుంటున్నాము. నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా కన్నా? బాగా ఆలోచించి చెప్పు అంటూ జై చేతులు పట్టుకొని అడిగింది. ఒక్క క్షణం మౌనం తర్వాత మీ ఇష్టం అమ్మా అంటూ తన రూమ్‌కి వెళ్ళాడు. రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. జై ఫ్రెష్ అయ్యి రాగానే జై పద డిన్నర్ చేద్దాం. ఎప్పుడో ఉదయం అనంగా బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళావు. ఇప్పటి వరకు ఏమీ తినకుండా ఉన్నావు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ బలవంతంగా తన ప్లేట్‌లో వడ్డించి తన పక్కన కూర్చుంది. తను తినే వరకు జై ఇప్పుడు తినకపోతే అమ్మ బాధపడుతుంది అని తను ఫాస్ట్‌గా తినేసి నువ్వు తిన్నావా అమ్మా? మా కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయావా? అంటే లేదు నాన్న నేను మీ నాన్నగారు తినేసాము. టాబ్లెట్ వేసుకోవాలిగా అందుకే. మంచి పని చేశావు. లేదంటే నా కోసం ఇప్పటి వరకు ఆగి ఉంటే ఇంకోసారి నీతో మాట్లాడి ఉండేవాడిని కాదు.
చాలులేరా! ఒకసారి ఏదో అలా అయింది అని ప్రతిసారి అలా అవుతుందా చెప్పు? ఒకసారి ఏంటి అది హార్ట్ ఎటాక్. ఇంకోసారి వస్తే ఉండవు. డైరెక్ట్‌గా పోతావు. నేను అంత తొందరగా పోనులేరా! నీ పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి. ఎటు తిరిగి నా పెళ్లి వరకే వస్తావే అంతేగా? అమ్మ! మాకున్నది నువ్వొక్కడివే. నీ జీవితం కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదుగా! సరే ఇప్పుడెందుకు కానీ వెళ్లి రెస్ట్ తీసుకో. మీ నాన్నగారు పని ఉండి బయటికి వెళ్లారు. రేపు ఉదయం అన్నయ్య వాళ్ళు కలిసి వెళ్తున్నాం. సరేనా? అలాగే అమ్మా! మీరు వెళ్ళేటప్పుడు నాకొక మాట చెప్పి వెళ్ళండి అంటూ జై తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. జై రూమ్‌కి వెళ్ళిపోగానే సుజాత ఆరాధ్యకి కాల్ చేసి చెప్పింది. తను ఇంటికి వచ్చినప్పుడు చాలా డల్‌గా వచ్చాడు. కానీ ఎంత బాధపడితే ఏం లాభం అత్తయ్య? తన మనసులో ఉన్న మాటలు ఇప్పటికీ కూడా బయటికి చెప్పడం లేదు. ఇంతకన్నా నేను ఎలా తనతో చెప్పించాలో అర్థం కావడం లేదు. సరేలే ఇంక వదిలేయ్. రేపు ఉదయం మీ ఇంటికి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో పాటు వస్తావా? ఇంతలో అభినయ ఫోన్ తీసుకొని ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంటుందిలే అత్తయ్య. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తుంది? ఆ పని కదా! ఆ పనులన్నీ మీరు చూసుకోండి. అంటే సరేలేరా జాగ్రత్తగా ఉండండి. సుజాత ఫోన్ పెట్టేసింది. ఆరాధ్య అభినయ్‌తో ఏంటి అభినయ అలా చెప్పావు? ఇంకో 2 రోజులు నేనిక్కడ ఎలా ఉంటానో చెప్పు? మా ఇంట్లో ఇబ్బందిగా ఉందా నీకు? నిజంగా ఇబ్బంది ఏం లేదు. నాకు కూడా చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళతో సమయమే తెలియలేదు తెలుసా? ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండొచ్చుగా అని తనని బ్రతిమలాడడంతో సరేలే ఉంటాను. నువ్వలా బ్రతిమలాడకు. ప్లీజ్ నాకేదోలా ఉంది. ఆరాధ్యకి బెడ్‌రూమ్ చూపించి తన రూమ్‌కి వెళ్ళింది. అభినయ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ ఏంటి మేడం అయ్యాయా మీ మాటలు? ఇంకా ఉన్నాయా? అంటూ డోర్ లాక్ చేసి అభినయని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఏంటండి అలా ఎత్తుకున్నారు? ఎందుకు? ఒక నిమిషం ఆగు చెప్తాను అంటూ తన్ని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరాడు. ఏదో చేస్తాను అని ఇలా నా మీదకు వస్తున్నారు అంటూ తన మాటలు తన నోట్లోనే ఆగిపోయాయి. ఎందుకంటే తన లిప్స్‌తో అభినయ లిప్స్‌ని లాక్ చేశాడు. రాత్రి మొత్తం ఇద్దరూ బాగా అలసిపోయి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం సుజాత వాళ్ళు బయలుదేరి ఆరాధ్య వాళ్ళు ఊరు వెళ్ళి అక్కడ అన్ని విషయాలు మాట్లాడి పంతులు గారితో పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకొని తిరిగి హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఆరాధ్య అభినయ్‌తో కలిసి పెళ్లి షాపింగ్ చేసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న 2 రోజులు జైకి మెసేజ్ చేస్తూనే ఉంది. కానీ తన నుండి ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదు. ఆ బాధతోనే తిరిగి తన ఇంటికి వెళ్ళింది. పెళ్లికి ఇంకా 10 రోజులు మాత్రమే ఉండడంతో సుజాత చాలా కంగారు పడుతూ ఉంటే తన కంగారును గమనించిన జై అమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారు ఉండదా? పెళ్లి దగ్గరలోనే. నీ పెళ్లి ఇంకా ఎన్ని పనులు ఉన్నాయనుకున్నావు? పెళ్ళంటే మామూలు మాటలా చెప్పు? ఎంత పని ఉంటుందో నీకు తెలియదా? పెళ్లి కార్డులు ఆల్రెడీ మావయ్య ప్రింటింగ్‌కి పంపించారు. అవి రేపో ఎల్లుండో వస్తాయి. తర్వాత మన చుట్టాలందరికీ పెళ్లి కార్డులు పంచాలి. ఇంట్లో పసుపు దంచాలి. పందిరి వేయాలి. నిన్ను పెళ్ళికొడుకుని చేయాలి. పెళ్లి తర్వాత మన కులదైవం గుడికి వెళ్ళి రావాలి. ఇలా వరుసగా ఈ నెల రోజులు దానికోసమే సరిపోతుంది తెలుసా నీకు? నీ మొహంలో కొంచెమైనా పెళ్లి కల అనేది ఉందా జై? ఎందుకలా ఉన్నావు? సుజాత జై చేతులు పట్టుకొని నువ్వు మనస్ఫూర్తిగానే పెళ్లికి ఒప్పుకున్నావు కదా? లేదంటే నా బలవంతం మీద ఒప్పుకున్నావా? రేపు పెళ్ళైన తర్వాత వచ్చే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటావా జై? అని అడిగింది. ఎందుకంటే బలవంతంగా పెళ్లిళ్ళు చేసిన వారి ఇరువురు మనసులు కలవకపోతే వారి జీవితంలో ముందుకు వెళ్ళలేరు. జై అందుకే నిన్ను ఇలా అడుగుతున్నా. నీ జీవితంలోకి వచ్చే అమ్మాయిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తావు కదా? అని మరోసారి అడగడంతో నా జీవితంలోకి వచ్చే అమ్మాయిని మనస్ఫూర్తిగా నా భార్యగా చూసుకుంటానమ్మా. ఈ విషయంలో నువ్వు కంగారు పడకు. ఈ మాట అన్నావు అదే సంతోషం. అవును ఇంతకీ అభినయకి కాల్ చేశావా? ఎప్పుడు వస్తానని చెప్పింది? జై నిన్ననే కాల్ చేశానమ్మా. 2 రోజుల్లో వస్తా అని చెప్పింది. ఇంకా 2 రోజులు ఎందుకురా? నేనే కాల్ చేసి రేపు ఉదయం రమ్మంటాను. అలాగే ఈరోజు విక్రమ్ బాబుకి కూడా చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పాను అమ్మా. అవును నీ ఫ్రెండ్ భరత్‌కి చెప్పావా? జై ఇంకా లేదు అమ్మా. మర్చిపోయాను. ఇప్పుడు కాల్ చేసి చెప్తాను. సరే తన్ని కూడా ఒక వారం ముందే రమ్మని చెప్పు. అలాగే నాకు ఆఫీస్ మీటింగ్ ఉందని తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. తన రూమ్‌కి వెళ్ళిపోగానే సుజాత ఆరాధ్యకి కాల్ చేసి ఏంటి కోడలా పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఎప్పుడెప్పుడు మీ ఇంటికి కోడలుగా అడుగు పెట్టాలి అని వెయిట్ చేస్తున్నా అత్తమ్మ. అబ్బో! నా కోడలి పిల్ల ఫాస్ట్‌గానే ఉంది. కానీ నా కొడుకు చాలా మూడీగా ఉన్నాడు. నీ కొడుకు సంగతి తెలిసిందే కదా అత్తమ్మ. రేపు పెళ్లిపీటల మీద నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో అని ఇప్పటినుంచే మనసులో భయంగా ఉంది తెలుసా? మనమందరం కలిసి తన్ని మోసం చేశాము అని తెలిస్తే మన పరిస్థితి ఏంటి అంటావు? వాడిని ఎలా కంట్రోల్ చేయాలనో నాకు తెలుసులేవే. అవన్నీ పక్కన పెట్టి పెళ్లి కోసం మంచి మంచి డిజైనర్ శారీస్, పట్టు శారీస్ తీసుకున్నావు కదా? లేదా
నేను ఇక్కడి నుంచి నీ కోసం పంపించనా అని అడగడంతో ఆ లేదు అత్తమ్మ, మొన్న అభినయ్‌తో కలిసి షాపింగ్ చేశాను కదా! తను వద్దు, వద్దు అంటున్నా చాలా శారీస్ తీసి పంపించింది. నాతో ఇప్పటికే చాలా ఉన్నాయి. ఇప్పుడేం వద్దు. ఇప్పుడు నేను మీ మామయ్య కలిసి నీకోసం గోల్డ్ తీసుకోవడానికి షాప్‌కి వెళ్తున్నాం. అక్కడి నుంచి కాల్ చేస్తాను. నీకేమైనా డిజైన్ నచ్చితే చెప్పు. అయ్యో! ఇప్పుడెందుకు అత్తమ్మ అవన్నీ ఇప్పుడే పెళ్లి ఖర్చు చాలా అవుతుంది కదా! నాకున్నది ఒక్కడే కొడుకే. నా కోడలికి మాత్రం పెట్టుకోకపోతే ఎలా? అదిప్పుడు నేను కాల్ చేస్తాను. నీకు నచ్చిన డిజైన్ చెప్పు. అంతేకానీ నాకు వద్దు, నాకున్నాయని మాట వినిపించకూడదు. అర్థమైందా? అని ఒక ఆర్డర్ వేసి, సరే ఇక నేను ఉంటాను. జాగ్రత్త. అమ్మ వాళ్ళకి కూడా విషయం చెప్పు అని ఫోన్ పెట్టేసింది. రుద్ర శివానీతో కలిసి తన అత్తగారి ఇంటి నుండి తిరిగి తన మహల్‌కి వెళ్ళిపోయాడు. శివానీని తీసుకొని అక్కడ ఉన్న 2 రోజులు శివాని పైకి సంతోషంగా ఉన్నా, తన బావ గురించి మనసులో దిగులు పడుతూనే ఉండేది. తన బావ వెళ్తూ వెళ్తూ "నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా బంగారం! ఎటువంటి సమస్యలు వచ్చినా నాకు ఒక కాల్ చెయ్యి. నీకు ఒక స్నేహితుడిలా తోడు ఉంటాను" అని చెప్పి వెళ్ళాడు. రుద్ర శివానీతో "ఇంకా ఏంటి నీ బావ గురించి ఆలోచిస్తున్నావా? నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ బేబీ. ఇంకోసారి నీ మనసులో నేను కాకుండా ఆర్యన్ గురించి ఆలోచన చేస్తావని తెలిసినా ప్రామిస్ చేసి చెప్తున్నా. వాడిని చంపేస్తాను. అంత పని మాత్రం చేయకండి. ఇంకోసారి నేను మా బావ గురించి ఆలోచించను. ప్లీజ్ ఈ మాట గుర్తుపెట్టుకో బేబీ. ఇంకోసారి మన మధ్య వాడి డిస్కషన్ రాకూడదు." శివాని తన కన్నీళ్లు తుడుచుకొని అలాగే రుద్రగారు ఇంకొకసారి మన మధ్య టాపిక్ ఎప్పుడూ తీసుకురాను అని తన నుంచి పక్కకు జరుగుతున్న శివానీని మీదకి లాక్కొని తన లిప్స్ అందుకొని ముద్దు పెడుతూ తన అనుమతి అవసరం లేకుండా తన ఇష్టంతో పని లేకుండా శివానీని మరోసారి తనలో కలుపుకున్నాడు. శివాని మాత్రం రుద్ర చేస్తున్న పనికి అలా బొమ్మలా ఉండిపోయింది. తనకి తెలుసు ఇప్పుడు తను రి రిజెక్ట్ చేసిన రుద్ర రాక్షసుడిలా తన శరీరంతో ఆడుకుంటాడు. అందుకే తనకు నచ్చినట్లుగా ఉండిపోయింది శివాని. జై అమ్మా నాన్న అభినయ అమ్మా నాన్నలను అభినయాన్ని తీసుకొని గోల్డ్ షాప్‌కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి నచ్చిన కొన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసి ఆరాధ్యకి వీడియో కాల్ చేసి వాటిని చూపించి అందులో నీకు నచ్చినవి సెలెక్ట్ చేయమని చెప్పడంతో ఆరాధ్యకి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసింది. అలా గోల్డ్ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత షాపింగ్ మాల్‌కి వెళ్ళారు. ఇక్కడ కూడా తన కోసం వద్దు అంటున్న కొన్ని శారీస్ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేసరికి బాగా చీకటి పడింది. అభినయ అత్తయ్య ఇక నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వస్తాను అని అంటే ఈ టైంలో ఎందుకురా ఇక్కడే ఉండొచ్చుగా ఎలాగైనా విక్రమ్ బాబుకి జై ముందే చెప్పాడు తను 10 రోజులు ఇక్కడే ఉంటుంది అని. మరి ఎందుకురా అంటే ఇంటి దగ్గర పిల్లలు పల్లవి ఉన్నారు కదా అత్తయ్య. విక్రమ్ కూడా ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వస్తాడు. ఈ టైంలో తనకి తోడుగా లేకపోతే కొంచెం బోర్ ఫీల్ అవుతుంది. మరి ఒక 2 డేస్‌లో వస్తానుగా అప్పుడు ఇక్కడే ఉండిపోతాను బావ పెళ్ళయ్యి అత్తగారి ఇంటికి వెళ్ళే వరకు. ఏమంటావు బావా అంది. సుజాత అభినయని చూసి మీ బావెందుకు వెళ్తాడు అత్తగారింటికి? ఏమో పెళ్ళవ్వగానే నిన్ను మావయ్యని వదిలేసి పెళ్ళాం వెనక్కి వెళ్తాడేమో ఎవరికి తెలుసు? జై అభినయతో బుజ్జమ్మ నీ అల్లరి బాగా ఎక్కువైంది. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని అంటూ అభినయని లాక్కొని వెళ్తాడు. అలా అభినయ అల్లరి చూసి మిగతా నలుగురు గట్టిగా నవ్వారు. ఇదైతేనే వాడికి కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తుంది అన్నయ్య. ఇక మన ఎవరి మాట వినడు. దాని మాట మాత్రమే వింటాడు వీడు. రండి వెళ్దాం అని నలుగురు ఇంట్లోకి వెళ్ళారు. జై బైక్ మీద కూర్చున్న అభినయని ఇంతకీ మీ కాబోయే భార్యతో మాట్లాడుతున్నావా లేదా బావా? లేదంటే అత్తయ్య ఏదో సంబంధం తెచ్చింది కదా అని పెళ్లి చేసుకుంటున్నావా? బైక్ డ్రైవ్ చేస్తున్న జై ఫేస్ చూసి నీ మొహం చూస్తుంటే ఇంతవరకు నీ కాబోయే పెళ్ళాం ఫోటో కూడా చూసినట్టు లేదు. అంతేనా బావా? అమ్మ ఆరోగ్యం బాగుండాలని నేను పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ మరి ఇంత తొందరగా సెట్ అవుతుందని అనుకోలేదు అభినయ. జై భుజం మీద కొడుతూ ఏంటి బావా అంత పెద్ద షాక్ ఇస్తున్నావు? కొంప తీసి పెళ్ళైన తర్వాత నీ భార్యని దూరంగా పెడతావా ఏంటి? అలా పెడితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది చెప్పు. ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉంటావు బావా? నా వల్లే కదా నువ్వు ఇలానే ఉండిపోవాలనుకున్నావు అని అభినయ ఒక్కసారిగా ఏడుపు గొంతుతో మాట్లాడుతుంటే సడన్గా బైక్ ఒక పక్క కాపి బైక్ దిగి అభినయ చెయ్యి పట్టుకొని అలాంటిదేమీ లేదు బుజ్జమ్మ. నిజంగా చెప్తున్నా నీకు తెలుసుగా నువ్వు సంతోషంగా ఉన్నావు. నా వల్ల ఆ సంతోషం ఎప్పటికీ దూరం కాకూడదు అని ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉన్నా. ఫ్యూచర్లో వచ్చే అమ్మాయి నన్ను మార్చవచ్చేమో. తర్వాత నేను తనతో సంతోషంగా ఉంటానేమో. నువ్విలా నా గురించి ఆలోచిస్తూ నీకు విక్రమ్‌కి మధ్య గొడవలు తీసుకురావద్దు. ముందే చెప్తున్నా. అభినయ తన కన్నీళ్లు తుడుచుకొని అలాంటిదేమీ లేదు బావ. తన గురించి నీకు తెలుసు. అందుకే చెప్తున్నా.
మీ ఇద్దరి మధ్య మూడో మనిషి వస్తే ఏ భార్యాభర్తల మధ్య అయినా గొడవలు మొదలవుతాయి. అందుకే చెప్తున్నా. నేను మీకు మాటిస్తున్నా. వచ్చే అమ్మాయిని సంతోషంగా చూసుకుంటా. ఓకేనా? నేను కూడా తనతో సంతోషంగా ఉంటా. ఇప్పటికే ఆలస్యమైంది అని అభినయ్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త అంటూ జై తిరిగి ఇంటికి వచ్చాడు. తను రాగానే డిన్నర్ చేసి రూమ్‌కి వెళ్లి పడుకున్నాడు. అలా 2 రోజులు గడిచిపోయాయి. పెళ్లి పత్రికలు వచ్చాయి. పసుపు దంచడం, పత్రికలు అన్నీ పంచడం, జై పెళ్లికి ఆహ్వానించడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. ఇంట్లో పనులు జరుగుతూనే ఉన్నాయి. జై ఫ్రెండ్ భరత్ కూడా ఆఫీస్‌కి లీవ్ పెట్టి వచ్చాడు. అభినయ కూడా తన అత్త, మామయ్యకి అందరికీ చెప్పి పెళ్ళయ్యే వరకు అక్కడే ఉంటానని చెప్పి జై వాళ్ళ ఇంటికి వచ్చింది. పెళ్లి పనులు మెల్లగా మొదలయ్యాయి. ఇంకా 2 రోజుల్లో పెళ్లి అనగా జై ఎంత వద్దంటున్నా అభినయ పట్టుబట్టి చిన్నగా సంగీత్ స్టార్ట్ చేసింది. అలా అన్న జైలో కొత్త పెళ్ళికొడుకు కల మొదలవుతుందేమో అని. అయినా కూడా తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ 2 రోజులు గడిచిపోయింది. పెళ్ళికొడుకుని చేసి రోజు కూడా వచ్చేసింది. అభినయ అన్ని పనులు దగ్గరుండి చేసింది. తన బావని పెళ్ళికొడుకుగా ముస్తాబు కూడా చేసింది. మంగళ స్నానాలు అన్నీ అయిన తర్వాత జైని పెళ్ళికొడుకుగా తనే బుగ్గన చుక్కపెట్టి అలంకరించింది. ఆ రోజంతా ఇంట్లో చుట్టాలతో చాలా సందడిగా ఉంది జై ఇల్లు. విక్రమ్ ఫ్యామిలీ కూడా ఆ రోజే వచ్చారు. ఉదయం పెళ్ళికొడుకుని చేసిన సమయంలో వచ్చి దాని తర్వాత భోజనం చేసి ఇంటికి వెళ్ళి పెళ్ళికి వస్తాము అని చెప్పారు. మరుసటి రోజు పెళ్లి రోజు అభినయ ఆరాధ్య కోసం అరేంజ్ చేసిన మేకప్ ఆర్టిస్ట్ తన్ను అందంగా తయారు చేసి బుగ్గన చుక్కపెట్టి పెళ్లి కూతురులా సిద్ధం చేసి ఉంచారు. అక్కడ జై కూడా సిద్ధంగా ఉన్నాడు. తను పిలవడంతో వెళ్ళి మండపంలో కూర్చున్నాడు. పెళ్లి కుమారుడి చేత వినాయకుడి పూజ చేయించి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో బట్టలు ఇప్పించారు మార్చుకు రమ్మని. తర్వాత ఆరాధ్యతో కూడా గౌరీ పూజ చేయించి చీర మార్చుకొని రమ్మని చెప్పారు. తర్వాత జై రాగానే పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి పంతులు మంత్రాలు చదువుతూ ఇంతలో ముహూర్త సమయం ఆసన్నమైంది. పెళ్లికూతురిని తీసుకురండి అని చెప్పడంతో ఆరాధ్య వచ్చి జైకి ఎదురుగా కూర్చుంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుతెర ఉండటం వల్ల అక్కడికి ఒకరికి ఒకరు కనిపించడం లేదు. ముహూర్త సమయం రాగానే పంతులు గారు ఇద్దరితో జీలకర్ర బెల్లం వారి వారి తల్ల మీద పెట్టించారు. తర్వాత మెల్లగా అడ్డు తొలగించగానే ఇద్దరిని ఒకసారి చూసుకోమనడంతో జై మెల్లగా తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. తను చూస్తుంది నిజమో కాదో తెలియదు. తన ఎదురుగా ఉన్నది అయితే ఆరాధ్యనే. అంటే నేను పెళ్లి చేసుకుంది ఆరాధ్యన అని ఒక క్షణం షాక్ అయ్యాడు. తర్వాత పంతులు గారు అమ్మాయిని అబ్బాయిని పక్కన కూర్చోమనడంతో జై మొదటగా తన అమ్మా నాన్నను, అభినయను, విక్రమ్ని చూశాడు. వాళ్ళందరూ నవ్వుతూ జైని చూస్తూ బాగుందా అమ్మాయి అని అడిగారు. తనకు మాత్రమే వినిపించేలా. దాంతో ఆరాధ్య చిన్నగా నవ్వింది. ఆ నవ్వు చూసిన జైకి ఒళ్ళంతా మండిపోయింది. కోపంలో ఒక్క చూపు చూశాడు ఆరాధ్యని. అంతే తను సైలెంట్గా తల కిందకి దించుకొని కూర్చుంది. పంతులు గారు బాబు మాంగళ్యధారణకు సమయం ఆసన్నమైంది. అమ్మాయిని ఎవరైనా పెళ్ళికూతురు జడ కొంచెం ఎత్తి పట్టుకోండమ్మా అని చెప్పడంతో అభినయ మెల్లగా ఆ పని చేసింది. బావా పెళ్ళికూతురు నిజంగా చాలా అందంగా ఉంది కదా, నాకైతే చాలా నచ్చేసింది అని జైని ఉడికిస్తూ తన చెవిలో చిన్నగా చెప్పింది. జై తన కోపాన్నంతా చేయి పిడికిల్లో బిగించి పంతులు చెప్పింది చేస్తూ వెళ్తున్నాడు. కానీ ఆరాధ్యకి మనసులో చాలా భయంగా ఉంది. తన ఒళ్ళంతా భయంతో కంపించిపోయింది. ఇప్పుడు నా గురించి జై ఆలోచిస్తున్నాడు ఏంటో అని మనసులో భయపడుతూనే ఉంది. సమయం అవ్వగానే పంతులు గారు జై చేతికి తాళిబొట్టు ఇచ్చి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యండి అని చెప్పగానే జై తాళి తీసుకొని తన అమ్మని అందరినీ ఒకసారి చూసి ఆరాధ్య మెడలో 3 ముళ్ళు వేశాడు. జై తాళి కడుతున్నప్పుడు ఆరాధ్య జై కళ్ళలోకి తీర్చనంగా చూస్తూ ఉండిపోయింది. జై కూడా ఆరాధ్యని చూస్తూనే తన మెడలో 3 ముళ్ళు వేశాడు. తన మెడలో 3 ముళ్ళు వేయగానే తిరిగి కూర్చోబోతుంటే బాబు తాళిబొట్టుకి మీరు 3 ముళ్ళు వేసిన చోట ఈ కుంకుమ పెట్టండి అని చెప్పడంతో జై అలానే చేశాడు. అమ్మాయి ఇప్పుడు అబ్బాయి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు పంతులు గారు. ఆరాధ్య అలాగే జై పాదాల మీద తన 2 చేతులు పెట్టగానే జై శరీరం ఒకసారి కంపించినట్లయింది. తన తన చేతులతో తన పాదాలను తాకి నన్ను క్షమించు అని వేడుకున్నట్టుగా అనిపించింది జైకి. వెంటనే తన పాదాలు వెనక్కి లాక్కొని తిరిగి కూర్చున్నాడు. తర్వాత తలంబ్రాలు ఇంకా మిగతా క్రతువులు అన్నీ జరిగిపోయాయి. పంతులు గారు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు జై. ఆఖరిగా అరుంధతి నక్షత్రం తంతు కూడా పూర్తి అయ్యి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి జై ఆరాధ్యాలకి వారు తెచ్చిన బహుమతులను అందించి తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ ఉంది జై అమ్మా నాన్న, ఆరాధ్య అమ్మా నాన్న, మాలతి, విక్రమ్ పేరెంట్స్ మాత్రమే అక్కడ ఉన్నారు. తన ఫ్రెండ్ అయిన భరత్ కూడా. తను మెల్లగా విక్రమ్తో సార్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఆరాధ్య పరిస్థితి ఏంటి అంటారు? వాడు చాలా కోపంలో ఉన్నాడు.
ఇంటికి వెళ్ళాక కోపం అంతా మన మీద చూపించినా ఓకే, కానీ ఆరాధ్య మీద చూపిస్తే మాత్రం వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఒకసారి మీరు తనకి నచ్చ చెప్పండి అని చిన్నగా విక్రమ్కి చెప్పాడు భరత్. సుజాత అభినయతో, అభినయ నువ్వు బావని ఆరాధ్యని తీసుకుని వచ్చే, మేము ముందే వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేస్తామని అందరూ వెళ్ళిపోయారు. కేవలం మిగిలింది విక్రమ్, అభినయ, ఇంకా జై, ఆరాధ్య మాత్రమే ఉన్నారు. ఆరాధ్య మెల్లగా జై అని ఏదో చెప్తున్నది. తను ఒక్క చూపు చూడగానే తన నోటి మాట రానట్టుగా ఆగిపోయింది. అభినయ తన బావకి నచ్చజెప్పాలని ముందుకు వెళ్తుంది. విక్రమ్ తన చేయి పట్టుకొని, ఇప్పుడేం మాట్లాడకు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని. అలా నలుగురు కలిసి ఇంటికి వెళ్ళారు. అక్కడ ముందుగానే అన్నీ సిద్ధం చేసి ఉండడంతో అభినయకి వారికి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించింది. సుజాత ఇద్దరిని దేవుడి మందిరానికి తీసుకెళ్ళి ఆరాధ్యతో దీపం వెలిగించి తర్వాత తన గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళి, ఇక్కడ ఫ్రెష్ అవ్వు, నేను నీకు శారీ తీసుకొస్తాను అని వెళ్తున్నా సుజాత చెయ్యి పట్టుకొని, అత్తయ్య నాకు చాలా భయంగా ఉంది, ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నారు, నేను చూసుకుంటా తల్లి, భయపడకు అని అభినయ వస్తుంది నీకు తోడుగా అని జై దగ్గరికి వెళ్ళింది సుజాత. జై తన రూమ్లో కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అందరూ కలిసి నన్ను ఇంత మోసం చేస్తారా అని సుజాత రూమ్కి వెళ్ళి, నానా జై అని అంటే, అమ్మ నీకంతా తెలుసు కదా, అమ్మాయి గురించి తెలిసే కదా మీరందరూ మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేశారు. సుజాత అవును కన్నా, అంతా తెలిసే అమ్మాయిని, నా కొడుకుని ఎంత ప్రేమిస్తుందో తెలిసే, అలాంటిది అమ్మాయి అయితే నా కొడుకు సంతోషంగా ఉంటాడు అని తెలిసే నీ పెళ్లి ఫిక్స్ చేశాం. నీకు ముందే చెప్పలేదు, చెప్తే నువ్వు ఎక్కడ చేసుకోను అంటావో ఏమో అని. ఆరాధ్య చాలా మంచి అమ్మాయి, నీకు తగ్గ భార్య అవుతుంది కూడా. ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు తన పేరెంట్స్ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియదు. అనవసరంగా ఇప్పుడు అవన్నీ తెలిస్తే వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఇప్పుడే మాట్లాడకు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటే చిరాకుగా ఉండి ఫ్రెష్ అవుతానని వెళ్ళాడు. ఆ రోజు ఈవినింగ్ రిసెప్షన్ ఉండడంతో వచ్చిన చుట్టాలందరూ జై వాళ్ళ ఇంట్లోనే ఉండి ఈవినింగ్ రిసెప్షన్ చూసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది. మరుసటి రోజు ఇంట్లో వ్రతానికి కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంట్లో అందరి సమక్షంలో వ్రతం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిపోయింది. జై అమ్మా నాన్నతో అమ్మాయిని, అల్లుడు గారిని మాతో పాటు తీసుకువెళ్తామని ఆరాధ్య పేరెంట్స్ అడిగారు. సుజాత, సుబ్రహ్మణ్యం గారు ఎందుకండి అంత శ్రమ, ఇప్పుడు ఆ కార్యం ఇక్కడే జరిపించేస్తే అయిపోతుంది, తర్వాత మీ ఇంటికి పంపిస్తాను అనడంతో వాళ్ళిద్దరు కూడా ఆలోచన చేసి, అలాగే అమ్మ మేము బయలుదేరతాం, అక్కడ కూడా మా ఏర్పాట్లు చేసుకోవాలిగా అనడంతో అలాగే అన్నయ్య గారు అంది. ఆరాధ్యకి చెప్పి వారు వెళ్ళిపోయారు. నైట్ ముహూర్తం బాగుండడంతో కార్యానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జైకి మాత్రం చాలా అసహనంగా ఉంది. కానీ ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. అక్కడ ఆరాధ్య మనసులో కూడా చాలా అంటే చాలా భయంగా ఉంది. ఇప్పుడు రాత్రి జైని ఎలా ఫేస్ చేయాలి అని భయపడుతూ ఉంది. తనకు అందంగా అలంకరించిన తర్వాత అభినయ ఆరాధ్యని తీసుకుని జై రూమ్ దగ్గరికి వెళ్ళి, ఆరాధ్య నీ మనసులో ఉన్నది చెప్పు, తను నిన్ను అర్థం చేసుకుంటాడు, నువ్విలా భయపడుతూ ఉంటే కష్టం అంటూ తను లోపలికి వదిలి డోర్ దగ్గరికి వేసి అభినయ వెళ్ళిపోయింది. రూమ్ను చూస్తూ ఉన్న ఆరాధ్యకి అక్కడక్కడ జై అక్కడ కనిపించక తన కోసం చూస్తూ ఉంటే బాల్కనీలో ఉన్న జై వచ్చి డోర్ లాక్ చేసి, ఇక మొదలు పెడదామా అన్నాడు. ఆ మాటకి భయంతో జైని చూస్తూ శిలలా నించుండిపోయింది. ఇంతకీ అసలు జై ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకు తన మాటలు అలా ఉన్నాయి? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.